నటి శారద గురించి తెలుగు వారికి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించిన ఘనత ఆమె సొంతం. సరస్వతీదేవిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి శారదగా మారిన సీనియర్ నటిని ఇండస్ట్రీ ఆడియన్స్ ఊర్వశి బిరుదుతో సత్కరించారు. వయసు మీద పడటంతో ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే శారద జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారనే విషయం చాలా మందికి తెలియదు. అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన శారద గ్లామర్ హీరోయిన్ కాకపోవడం ఆమెకు మైనస్ అవుతుందని మొదట్లో అంతా భావించారు. కానీ మహిళలకు ఎక్కువగా ఆకట్టుకున్న హీరోయిన్గా ఆమె తనదైన స్టైల్లో దూసుకుపోయారు. అయితే ఆమె జీవితంలో వైవాహిక అంశం మాత్రం అసంపూర్ణంగానే ముగిసిపోయిందని చెప్పక తప్పదు. ఒకప్పటి నటుడు చలంను పెళ్లాడిన శారద కొంతకాలం తర్వాత ఆయన నుంచి విడిపోయింది. ఇద్దరు విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. ఈ ఇద్దరు ఎందుకు విడిపోయారనే విషయంలో మాత్రం ఎవరికి క్లారిటీ లేదు. అంతకుముందే పెళ్లై భార్యను కోల్పోయిన చలంకు అప్పటికే పిల్లలున్నారని, వారితో పొసగకపోవడం వల్లే ఆమె చలం నుంచి దూరమయ్యారనే ప్రచారం కూడా ఉంది. అయితే ఇద్దరి మధ్య విభేదాలకు మరికొన్ని కారణాలు ఉన్నాయని, వాటిని శారద కానీ చలం కానీ ఎప్పుడూ చెప్పుకోలేదని సినీ వర్గాలు అంటుంటాయి. ఇక చలం నుంచి విడిపోయిన తర్వాత శారద మళ్లీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారట. అయితే ఆమె తనకు తెలిసిన ఎంతో మంది పిల్లలను చదివించడం, వారికి పెళ్లిళ్లు చేయడం వంటివి చేశారని తెలుస్తోంది. కుటుంబ సభ్యులు ఎంతగా ఒత్తిడి చేసినా ఆమె మాత్రం అందుకు నో అని చెప్పారనే టాక్ ఉంది. ఇక ఆమె స్థాపించిన ఓ చాక్లెట్ కంపెనీ ఇప్పుడు పెద్ద కంపెనీగా అవతరించిందని ఆమె సన్నిహితులు చెప్తుంటారు. ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న శారద తన కంపెనీ వ్యవహారాలు చూడటంతో పాటు పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ఆమెకు బాగా తెలిసిన సినీ ప్రముఖులు చెబుతుంటారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.